ಕುಸಾಗನಿ ತತ್ತಿನಕ ತಿಂದರುವೈ ಸಂದಡಿ ರೇಗನಿ. ఎన్టీ రామారావు గారి అవార్డు గ్రేట్ పర్సన్. ఆయనతో నేను 4 సినిమా చేసే అవకాశం నాకు లభించింది. ఆయన పర్సనల్ ఇంట్రాక్ట్ లభించింది. ఆయన గొప్పతనం గురించి నాకు తెలిసిన అవకాశం లభించింది. అంతటి మహనీయుడి యొక్క అవార్డు, ఆయన పేరున్న నేషనల్ అవార్డు నాకు ఈ రోజున రావడం అనేది తెలంగాణ ప్రభుత్వం నాకు అందజేయడం అనేది అది చాలా అద్భుతమైనటువంటి ఇదిగా ఫీల్ అవుతాను. అండ్ ఎందుకంటే గ్రేట్ అచీవ్మెంట్ ఏముంటుంది. మీరు 150కి పైగా సినిమాల్లో నటించారు. ప్రతి సినిమా కూడా మీకు ఒక ఛాలెంజ్. మీ డాన్సింగ్ స్టైల్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఎనర్జెటిక్ గా మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే బహుశా యువ హీరోలందరూ కూడా అసూయ పడతారేమో మీ డాన్స్ చూసి. మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి? ప్రజాబలం, ప్రేక్షక బలం. వాళ్ళు అందించే ప్రశంసలే ఎప్పటికప్పుడు నీకు నూతనోత్సాహాన్ని ఇస్తుంటాయన్న పథకాలు జరుగుతుంటారు. ఏదైనా చేస్తున్నప్పుడు ఒకటి నాకు సాటిస్ఫైయింగ్ గా ఉండాలి, రెండవది తెర మీద అది ప్రేక్షకులు ఎలా అలరిస్తుంది అనే ఊహకి అందితేనే వాళ్ళ అది నాకు ఎల్లైన ఎనర్జీ ఇస్తుంది. సపోజ్ ఒకప్పుడు ఎవరో అన్నారు, బాగున్నారు నువ్వు బంజీ జంప్ చేశావు, 200 అడుగులు ఎత్తించి దూకే కదా అని నీకు అనిపించదు అంటే ఎక్కడ అనిపిస్తుంది. అంతలాగే చూడగానే వస్తుంది, టెన్షన్ వస్తుంది. ఆ రకమైనటువంటి చిన్న భయాందోళనలు ఉంటాయి. కానీ ఈ భయాలు కానీ ఈ కష్టాలు కానీ అధిగమించేది పొద్దున తెర మీద కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎలా ప్రశంసిస్తారు అనేది ఊహకు రాగానే ఎనలేని ఎనర్జీ ఉంటుంది. అది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పను. అది నేను వ్యక్తిగత చవి చూశాను ఆ రోజు. సో ఏదైనా సరే వాళ్ళు ఇచ్చే అది ఇవ్వబోయే ప్రశంసలే ఆనాడు నేను ఉత్తేజపరితంగా చేయటానికి కానీ ఆ కష్టం ఇష్టం తీసుకోవడానికి కానీ నాకు గౌరవం. మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. చాలా మంది హీరోలు, యువ హీరోలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సో యువ హీరోలకి మీరు ఇచ్చే పిలుపేంటి, మీరు ఇచ్చే సందేశం? ముఖ్యంగా నా కొడుకు కూడా నేను ఎలాంటి సలహాలు సందేశాలు ఈ విమర్శలు లేదు. ఎందుకంటే నేను ఎట్లా బిహేవ్ చేశాను, ఎట్లా నడుచుకున్నాను చిన్నప్పటి నుంచి వాడు చూశాడు. అలాగే పరోక్షంగానో ప్రత్యక్షంగానో